అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్ జోన్. మనం ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగులో 7వ పాఠం నీటి అందాలు నేర్చుకుంటున్నాం. మనకు ముందు 6 లెసన్స్ అయినాయి. దానికి సంబంధించిన వీడియోస్ మనకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి ఇంకా మనకు టెట్ అండ్ డిఎస్సి రాసే వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పటికీ మనకు 100 సబ్స్క్రైబర్స్ దాటిర్రు. ఇంకా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్తో వస్తాం మేము. మనం లెసన్లో వెళ్ళినట్లయితే పాఠం పేరు నీటి అందాలు. ఏ ప్రక్రియకు చెందిందంటే వ్యాసం ప్రక్రియకు చెందింది. ఏ ఇతివృత్తానికి చెందిందంటే దర్శనీయ స్థలాలు. దర్శనీయ స్థలాలు అంటే ఏంటివి? టూరిజం అన్నట్టు. నెక్స్ట్ మనకు దీంట్లో కొన్ని టూరిజమ్స్ ఇచ్చారు. మన తెలంగాణలో ఏవైతే కొంచెం బాగా ఫేమస్ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి సంబంధించినవి ఇచ్చారు. మనం వాటి గురించి తెలుసుకుందాం. ముందు లక్నవరం ఇప్పుడు ములుగు జిల్లాలో ఉంది. దానికన్నా ముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండే. దానికన్నా ముందు వరంగల్ జిల్లాలో ఉండే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అనేది మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఒకసారి చూడండి. 2 గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు. చూడండి, మీకు పిక్చర్ రూపంలో కూడా తెచ్చామండి. దానికి మీకు ఇంకా బాగా అండర్స్టాండ్ అవ్వాలని, మీరు దాన్ని యూస్ఫుల్ చేసుకుంటే చాలా బాగుంటుందని మా యొక్క నమ్మకం. చూడండి. నెక్స్ట్ గోవిందరావుపేట మండలం ఇప్పుడు ములుగు డిస్టిక్. అంటే పాతది ఏ డిస్టిక్ అని టెక్స్ట్ బుక్లో ఆధారంగా మనకి ఏం డిస్టిక్ ఉందంటే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ ఉంది. నెక్స్ట్ రాజధాని హైదరాబాద్కు 212 కిలోమీటర్లు దూరంలో ఉంది. వరంగల్ అంటే నేను చెప్పాను కదండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందు ఉండేది. తర్వాత జయశంకర్ జిల్లా, తర్వాత 33 డిస్టిక్స్ అయినప్పుడు మనకు ములుగు జిల్లా ఏర్పడ్డది. కాబట్టి అది లక్నవరం ములుగులో వెళ్ళిపోయింది. వరంగల్కి ఎంత దూరం? 75 కిలోమీటర్స్. ఈ చెరువును ఎవరు తవ్వించారంటే కాకతీయ రాజులు తవ్వించారు. మనకు ముందు వరంగల్లో ప్రతాపరుద్రుడు అంటే రుద్రదేవుడు, గణపతి దేవుడు వాళ్ళే పరిపాలించారు కాబట్టి వాళ్ళే తవ్వించారు. నెక్స్ట్ 13 దీపాలు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన 3 ద్వీపాలు ఇప్పుడు కలుపుతూ దానికి టూరిజం అట్రాక్ట్ కావడానికి రోప్ వే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి మీరు, ఇది నెంబర్ 1, ఇది 2, 3 ఇవన్నీ కూడా ద్వీపులు. నెక్స్ట్ చూసినట్లయితే కుంటాల జలపాతం. ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీర్గా పిలుస్తారు. మనకు టెట్ అండ్ ఏసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతారంటే తెలంగాణ కాశ్మీర్గా కింది వాటిలలో దేనిని పిలుస్తారు అంటే ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆదిలాబాద్, కొమరం భీము, నిర్మలు, వరంగల్ ఇట్లా కూడా అడగవచ్చు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదవాలి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఎత్తైన జలపాతంగా కుంటాల జలపాతం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జలపాతం ఏంటిది? భోగాత జలపాతం, తర్వాత కుంటాల జలపాతం. ఇట్లా మనకు ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో మనం కుంటాల జలపాతం అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ నిర్మల్ జిల్లాలో ఉంది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో పాత జిల్లా అయినటువంటి ఆదిలాబాద్లో ఉంది. యాక్చువల్లీ లేటెస్ట్ మనకు చెప్పాం కదండి 33 జిల్లాలు అయింది అని. దాంట్లో నిర్మల్ జిల్లాకి కుంటాల జలపాతం వచ్చింది. నెక్స్ట్ ఉత్తర సహ్యాద్రి. చూడండి, ఇక్కడ మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా కానీ మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉంది. కుంటాల జలపాతం ఏ నదిపై ఉంది అని కూడా మనకు అడగవచ్చు. కడెం నది. తర్వాత పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివసిస్తున్నట్లు చెప్తారు. శకుంతలాదేవి అంటే మనకు అక్కడనే నివసిస్తున్నట్టు చెప్తారట, అంటే మనకు పురాణాలు. అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతాల అంటారు. దాన్ని కుంతాల కాస్త కుంటాల అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకు పిక్చర్ చూడండి. మీకు పిక్చర్స్ ఎందుకు తెస్తున్నామంటే మీకు చాలా ఈజీగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విజువలైజేషన్ అర్థం కావడానికి. ఓకే. నెక్స్ట్ నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే నేషనల్ హైవే 44 నేరడిగొండ మండలం కేంద్రానికి 12 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ నేషనల్ హైవే 44 అనేది మనకు ఇండియాలోనే అతిపెద్ద హైవే అది. నెక్స్ట్ 145 అడుగులు లేదా 45 మీటర్లు. అడుగులలో చూస్తే మనం 145 అడుగులు, మీటర్లలో చూస్తే 45 45 మీటర్స్ ఆఫ్ హైట్. మనకు హైట్ అడగచ్చు, లేకపోతే అడుగులలో కూడా అడగచ్చు. సో ఇట్ ఈస్ ఎంత హైట్ అంటే 45 మీటర్స్. నెక్స్ట్ నీటి గుండాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన శివలింగం ఇక్కడ ఏంటిది? అక్కడ పురాతన శివలింగం ఉన్నాయంటే అంటే దానికి సంబంధించి పక్కన నీటి గుండాలు ఉన్నాయి. ఇప్పుడు గిరిజన ప్రజలు ఉంటారు కదండి, ఆదిలాబాదు చాలా ఎస్టీ అంటే అక్కడ ఆ ప్రాంతంలో గిరిజన ప్రజలు ఏం చేస్తారు? శివరాత్రి రోజున పూజలు చేస్తారు. ఎవరికి? ఆ శివలింగానికి. ఓకే అండి. నెక్స్ట్ నాగార్జున సాగర్. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం. నాకు తెలిసి ఇది టెట్ 24లో అడిగినట్లుంది. ఒకసారి మేము క్రాస్ సెక్షన్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేస్తున్నాం. దానికి సంబంధించి 3, 4, 5 క్లాసెస్ అయిపోయాక చేస్తాం. అప్పుడు మీరు కూడా చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్కి. నల్లగొండ జిల్లాలో కృష్ణా నదిపై నాగార్జున సాగర్ కట్టారు. ఏ నదిపై కూడా కట్టినారు అని కూడా అడగచ్చు. ఇప్పుడు కుంటాల ఏంటిది? కడెం నది. ఇక్కడ నాగార్జున సాగర్ ఏంటిది? కృష్ణా నది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసింది ఎవరో చూడండి ఒకసారి. 1955లో
1955 ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపనం చేశారు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జునకొండ వస్తుంది. అక్కడ నాగార్జునకొండలో బౌద్ధ శిల్పాలు క్రీస్తు శకం 1 నుండి 3 శతాబ్ద కాలం నాటివి. ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అనేది కూడా మనకు అడగవచ్చు. ఇది మనకి హిస్టరీ పార్ట్లో కూడా వస్తుంది, సోషల్ పార్ట్లో. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు పార్ట్లో కూడా ఉంది. సో ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఏ రాజులు పరిపాలించారంటే ఇక్ష్వాక. చూడండి, మనకు వరంగల్ కాకతీయ రాజులు, కరీంనగర్కి వెళ్ళి చూస్తే శాతకర్ణి, ఇట్లా కొన్ని ఉంటాయి. ఈ ప్రాంతాన్ని విజయపూరి పేరుతో పిలుస్తారు. మన నాగార్జునకొండకు ఇంకొక పేరు ఏంటిది అంటే విజయపూరి అని కూడా మనం అనొచ్చు. నాగార్జునకొండ నుండి నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్ దూరంలో ఏంటిది అనుపు అనే గ్రామం ఉంటుంది. అంటే ఆ ప్రాంతం ఉంటుంది. ప్రాంతంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. అది ఎవరు నిర్మించారంటే ఆచార్య నాగార్జునుడు. చూడండి, ఇదంతా కూడా నాగార్జున సాగర్ డ్యామ్. నెక్స్ట్ మనం ఇప్పుడు యూనివర్సిటీ నేర్చుకున్నాం కదా, ఇదే ANU అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. బౌద్ధ శిల్పాలు అన్నాం కదండి, ఇవే బౌద్ధ శిల్పాలు. నెక్స్ట్, నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది? మనకు కింద చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. దాంట్లో మనకు తెలిసింది నాగార్జున సాగర్. మనం అక్కడ మిస్టేక్ అయితే మనం ఏమనుకుంటాం, అరే మన దగ్గర అంత పెద్దది ఉంటుందా, మనకు ఎప్పుడు కూడా మనం అంత ఐడియా లేదు కదా అని మిస్టేక్ వేరేది ఇంకా ఫేమస్ అయి పెట్టి వచ్చేది కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్, నాగార్జున సాగర్లోని వాటర్ ఏంటిది? సాగునీటికి లేదా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తాం. అంటే ఏంటిది? వాటర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత డైలీ ఒక రోజుకు ఎంత ఉత్పత్తి చేస్తుందంటే కరెంటు ఎలక్ట్రిసిటీ 810 మెగావాట్స్, 810 మెగావాట్స్ ఏంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, వ్యాకరణ అంశానికి వస్తే అచ్చులలో పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు హస్వాలు అంటాను. వితౌట్ దీర్ఘాక్షరాలు మనకంటే మనకు కోడ్ పెట్టుకున్నామండి అట్లా. నెక్స్ట్, దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అంటారు. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ, ఈ, ఉ. ఇక్కడ చూడండి, ఆ, ఈ, ఉ. ఇవేంటివి? హస్వాలు. ఇవేంటిది? దీర్ఘాలు. ఇది ఈరోజు చూసినట్లయితే మనకు 7th లెసన్. థ్యాంక్ యూ అండి అందరికీ. మనకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అనేవి ఇంకా పెరగాలి. మీ అందరి సపోర్ట్ తోటి మాకు ఆశీర్వదించండి. మేము ఇంకా మంచి చేస్తాం. ఇంకా ఇంగ్లీష్ మీడియంలో మనకు ఎక్కడ కూడా దొరకట్లేదు. మేము గ్యారంటీడ్గా మంచి పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ మేము కవర్ చేస్తున్నాం. కాబట్టి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి. మన ఛానల్ షేర్ చేయండి. మీరు అంటే మన డిస్టిక్ వాళ్ళే కదా కాంపిటీషన్ అని అనుకోకండి. మనకి ఈసారి డిఎస్సిలో నియర్లీ 8,000 to 9,000 పోస్ట్స్ వస్తున్నాయి. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇది అక్యురేట్ కాదు కానీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే అండి, థ్యాంక్ యూ.